మనం యేసుక్రీస్తు ప్రభుని చూడలేదు. రక్షించబడిన తర్వాత వాక్యం ద్వారా చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభుని దర్శనం ద్వారా చూసాం, యేసుక్రీస్తు ప్రభుని స్పర్శించడం ద్వారా చూసాం. యేసుక్రీస్తు ప్రభు మనతో ఆత్మ సంబంధంగా నడిచినప్పుడు ఆ ఆత్మ స్పర్శ యొక్క అనుభవాన్ని మనం చూచాం, కానీ భౌతికమైన నేత్రాలతో మనం చూడలేదు. నా మాట అర్థమవుతుంది? భౌతికమైన నేత్రాలతో మనం యేసు ప్రభు వారిని చూడలేదు, ఆత్మ సంబంధమైన నేత్రాలతో యేసయ్యను చూచాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు యేసును కనులారా చూడకయే విశ్వసించుచున్నారు. మొదట యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించాలట, ఆ తరువాత ఆయన మీద నమ్మకం ఉంచాలట. ఈ రెండు ఒకదానితో ఒకటి మిళితమై ఉంటుంది. మొదట యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించాలి, యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించాలి. సరే, మీకు ఒక అద్భుతమైన మాట చెప్తా. మనము ఆరంభంలో యోహాను గురించి చెప్తాం. యోహాను తన భార్యను ప్రేమించాడు. తన భార్యను ప్రేమించకనే తన భార్య తన మీద విశ్వాసం ఉంచుతుందా? అర్థమవుతుంది ఆ మాట? ఒకసారి ఒకసారి ఆపరేట్ చేసి కూర్చు తీసుకొచ్చాను. నువ్వు కూర్చునేసి ఆపరేట్ చేసి నువ్వు కూర్చునేసి లెన్స్ వైడ్లో పెట్టి, అర్థమైందా? లెన్స్ వైడ్, జూమ్ వైడ్లో పెట్టు. నేను చెప్తా, జూమ్ వైడ్లో పెట్టు, అర్థమైందా? నువ్వు కూర్చునేసి డోంట్ బీ ఎక్స్పోజ్ టు యువర్ సెల్ఫ్ ఆన్ దిస్ ఆఫ్ కెమెరా. ఇప్పుడు ఇక్కడ యోహాన్ పాస్టర్ గారు వాళ్ళ భార్యని ప్రేమించకుండా ఆమె అతని మీద నమ్మకం ఉంచడం సాధ్యపడుతుందా? నేను విద్యాగారికి ప్రేమ చూపించకుండా విద్యాగారి నుంచి నా మీద ఆమెకు నమ్మకం కలుగుతుందా? ఎవ్వరికీ కలగదు. సరిగ్గా ఇదే వాక్యము రిప్లికా మన మీద అప్లై చేసుకుంటే మనతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, మొదట నీవు ఆయన్ని ప్రేమించాలి, మొదట నువ్వు యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే వాక్యం మనం బాగా చెప్తుంటాం అందరికీ, కానీ యేసయ్యని ప్రేమించట్లో మాత్రం మనం ఎక్కడో నిజంగా వెనకడుగు వేశాం. యేసును ప్రేమించడం అంటే ఏంటి? మన ప్రాణముల కంటే ఎక్కువగా ఆయనకు ప్రయారిటీ ఇవ్వడం. హల్లెలూయా. మన ప్రాణము కంటే ఎక్కువగా. ఇప్పుడు మన ప్రాణం కంటే ఎక్కువ ఏంటి? మన భార్య మన ప్రాణం కంటే ఎక్కువ. కొంతమందికి అపార్థం చేసుకోకండి. మన పిల్లలు మన ప్రాణం కంటే ఎక్కువ. లేదా నీకు ఇష్టమైన వస్తువు నీ ఇంట్లో ఉంటే అది నీ ప్రాణం కంటే ఎక్కువ. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించగలుగుతున్నామా? సేవకులు చాలా దగ్గరలో దొరికిపోయేది ఎక్కడంటే, నువ్వు ఎక్కడ దొరికిపోతావంటే యేసును ప్రేమించడంలోనే దొరికిపోతున్నావు. ఆయన ఆశించినంత ప్రేమన మన దగ్గర నుంచి ఆయన పొందుకోవట్లేదు. ఎవడైనా నువ్వు భార్యని ప్రేమింపబడిన ఎడల అతడు ఆమెకు బద్ధుడై ఉంటాడు. నా ప్రేమని ఎడల నిజమైనదో కాదో తను రుజువుపరుచుకుంటాడు. కానీ యేసును మనం ప్రేమిస్తున్నామని ఎప్పుడైనా మన ప్రేమను రుజువుపరచుకోవడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మరలా అడుగుతున్నాను, యేసయ్య నువ్వు ప్రేమిస్తున్నావు అనడానికి, ఆయన ప్రేమ నీ పట్ల రుజువుపరచుకోవడానికి నీకు యేసుక్రీస్తు ప్రభుకి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నీ దగ్గర ఏ ఆధారాలు లేవు. అంటే నేను యేసును ప్రేమిస్తున్నాను ప్రభు, నీ కొరకే నేను ఇంత మూల్యం చెల్లించాను అనేది ఒక ఆధారం. మరి యేసు ఆశించినంత మూల్యం నీ నుండి రాకపోతే నువ్వు యేసయ్యని ప్రేమించినట్ట, లేకుంటే ప్రేమిస్తూ ఉన్నానని చెప్పి ప్రయాణిస్తున్నట్ట? ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది అక్కడ? ఒక మహిమాయుక్తమైన సంతోషము నా కొరకు నీ కొరకు భద్రపరచబడి ఉందట. ఇంతే, ఒక మహిమాయుక్తమైన సంతోషం. ఆ మహిమాయుక్తమైన సంతోషం ఎక్కడుందంటే, విశ్వాసమునకు ఫలము ఆత్మరక్షణను పొందుచు చెప్పన్న సఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషము మన కొరకే దేవుడు అక్కడ భద్రపరిచాడు. అందరూ బాగా గమనించాలి. ఇప్పుడు మన జీవితంలో మొదట విశ్వాస ఫలాన్ని పొందాలన్నా, రక్షణతో కూడిన ఆనందాన్ని అనుభవించాలన్నా మొదట మనం యేసయ్యని ప్రేమించాలి. ఆమేన్. మనం ప్రసంగంలో చేస్తుంటాం, ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె విస్తార పాపాలు కొంచెంగా ప్రేమించేవానికి కొంచెంగా క్షమించబడతాయి, విస్తారంగా ప్రేమించేవానికి విస్తారంగా క్షమించబడతాయి. కొంచెంగా ప్రేమించే సేవకుడు కొంచెంగా దీవించబడతాడు, విస్తారంగా యేసయ్యని ప్రేమించేవాడు విస్తారంగా దీవించబడతాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యని ప్రేమించడంలో మనం విస్తారంగా ప్రేమిస్తున్నామా, కొంచెంగా ప్రేమిస్తున్నామా? అదేంటండి మణిబాబు గారు, మనం కొంచెంగా ప్రేమిస్తే మనం ఎందుకు సేవకు వస్తాం, కొంచెంగా ప్రేమిస్తే మనం ఎందుకు పరిచర్య చేస్తాం, కొంచెంగా ప్రేమిస్తే మనం ఎందుకు ఇంత శ్రమను అనుభవించి ఇంత కష్టపడి నేను సేవ చేస్తాము అనొచ్చు.
వాక్యం ఏం చెప్తుందో, నా బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈరోజు హృదయాలను పరిశీలించుకోవడం, హౌ టు టెస్టిఫై టు అవర్ సోల్ అండ్ బిఫోర్ ద లార్డ్ ఇన్ దిస్ మార్నింగ్. సేవకులైన మనం ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే తప్ప పరిశుద్ధత లేక మనం వెళ్ళలేం. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. వాక్యం ఏం చెప్తుందో ఒకసారి అందరూ నాతో పాటు బైబిల్ చూడాలని కోరుకుంటున్నాను. నాతో పాటు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ఉన్న ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమైన సృష్టించినటువంటి దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచడానికి పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యంలో మీకు ఒక మర్మాన్ని నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడిందంటే, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము. ఇక్కడ ఏముంది? అక్కడ కొత్త మాట ఒకటి ఏముంది పాస్టర్ గారు? శోధింప శక్యము కాని క్రీస్తు యొక్క ఐశ్వర్యం అక్కడుంది. అక్కడేముంది? పేతురు రాసినటువంటి పత్రికలో ఏముంది? మహిమాయుక్తమైనటువంటి ఐశ్వర్యం అక్కడుంది. ఇప్పుడు మహిమాయుక్తమైన ఐశ్వర్యం లేకి మణిబాబు అనే వ్యక్తి వెళ్ళాలంటే మొదట యేసును ప్రేమించాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు మహిమాయుక్తమైన ఐశ్వర్యం లేకి ఎవరు ప్రవేశిస్తారంటే యేసును ప్రేమించే వాళ్ళే ప్రవేశిస్తారు. హల్లెలూయా. యేసయ్యని ఎవరైతే ప్రేమిస్తారో వారు మాత్రమే ఆయన యందు విశ్వాసం ఉంచగలరు. యేసయ్యని ప్రేమించే వాళ్ళు మాత్రమే యేసయ్య మీద ఆనుకోగలరు. యేసయ్యని ప్రేమించే వాళ్ళు మాత్రమే యేసయ్య మీద తను తాను సంపూర్తిగా వారు ఆనుకొని ఆయనతో కలిసి ప్రయాణం చేయగలరు. ఇది మొదటి భాగం. రెండవ భాగం ఏంటంటే, ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంతకుముందు చదివినట్టు 3వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను, స్పష్టంగా గమనించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చేసిన నిత్య సంకల్పము చొప్పున. ఇది ఒక సంకల్పం కాదు, ఇది ఇట్స్ నాట్ ఏ ప్లాన్ ఫర్ యూ. అమ్మ పాస్టర్ గారు పక్కన వాళ్ళు చెప్పండి, హలో చెప్పండి ఒకసారి. అందుకే ఎప్పుడు కూడా స్లీవ్లెస్ చైర్లు వేయాలంట. పెద్దవాళ్ళకి మాత్రం వేయాలి, మిగిలిన వాళ్ళందరికీ స్లీవ్లెస్ చైర్లు. స్లీవ్లెస్ అంటే ఇలా ఇటువంటి చైర్స్ వేస్తే వాళ్ళు ముందుకు. స్లీవ్లెస్ చైర్స్ అంటే అవి కూడా చేతులు లేని కుర్చీలు అని అర్థం. స్లీవ్లెస్ అంటే భుజాలు లేని చేతులు అని అర్థం. హ్యాండ్లెస్ అంటే చేతులు ఇరిగిపోయినవని అర్థం. అర్థమైందా? అవి వెనకలు మీరు ఇద్దరు కూర్చొని ఉన్నారు. నేను మీ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తున్నా. సేవకులు కాదు, సేవకురాలను ఇద్దరిని నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఐ సా యు మై ఓన్ ఐస్. నేను మిమ్మల్ని చూస్తున్నా. ఇప్పుడు క్రీస్తు యొక్క ఐశ్వర్యం లేక నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒక నిత్య సంకల్పంలో దేవుడు నిన్ను నన్ను ముందుగానే చూచాడు. ఆ నిత్య సంకల్పం ఎక్కడుందంటే, సృష్టి యావత్తుకు ముందే దేవుడు నిన్ను నన్ను తన సంకల్పంలో జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన నీ కోసం నా కోసం తన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పటికిప్పుడు నువ్వు పాస్టర్ అయిపోలేదు. దేవకుమారయ్య గారు ఇప్పటికిప్పటికే సేవకుడే మన మధ్యకు హఠాత్తుగా వచ్చి ఊడిపడలేదు. మణిబాబు గారు ఇప్పటికిప్పటికే సేవకుడే మన మధ్య వచ్చి ఈ గాడిద మీ మధ్య వచ్చి నిలబడడం లేదు. ఈ గాడిద పట్ల దేవుడు ఒక నిత్య సంకల్పము కలిగి జగత్తు పునాది వేయబడక మునిపే అనాది తన సంకల్పములో క్రీస్తు యొక్క మర్మము చొప్పున నిన్ను దేవుడు తన సంకల్పం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే సృష్టి యావత్తు కలుగక మునిపే, భూమికి పునాదులు వేయబడక మునిపే, పర్వతాలు రూపింపబడక మునిపే, సృష్టి యావత్తు మాటతో కలుగక మునిపే, రేమా అనే మాట అనగా ఏదేనులో విడుదల కాక మునిపే దేవుడు నిన్ను నన్ను తన కోసము ముందుగానే జగత్తుకు పునాది వేయక మునిపే ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు మనం. హల్లెలూయా. ఇప్పటికిప్పటికి నువ్వు రాలేదు బిడ్డ. ఇప్పటికిప్పటికి నువ్వు సేవకు రాలేదు. ఒకవేళ లేటుగా వచ్చినా, ఒకవేళ నువ్వు ముందుగా వచ్చినా, ఒక ప్రణాళిక మాత్రం నీ పట్ల ఉంది. ఆ ప్రణాళికలు ఏముందంటే నిత్య సంకల్పం ఒకటి దాచబడి ఉంది. ఆ నిత్య సంకల్పం గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మళ్ళా చూద్దాం. 8వ వచనంలో, పరలోకములో ఉన్న ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి, ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా దేవుడి జ్ఞానాన్ని తెలియజేయాలనుకున్నాడు. ప్రధానులు ఎవరు? ఆకాశమండల దురాత్మల సమూహములతోనూ ప్రధానులతోనూ అంధకార శక్తులతోనూ మనం పోరాడుతున్నాం.
ఆ ప్రధానుల కంట సంఘము ద్వారా దేవుడు జ్ఞానము తెలియజేయడానికి ఆ సంఘములో ఉన్న నిన్ను నన్ను దేవుడు ఆ మహిమ ఐశ్వర్యం గురించి ఆ మర్మము గురించి చెప్పడానికి ముందుగా దేవుడు తన కోసం నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు సంఘము ద్వారా ఏదైనా ఒక మాట నువ్వు చెప్తున్నావంటే అది నా మాట నీ మాట కాదు. దేవుని జ్ఞానము తన సంకల్పము చొప్పున నీలో కార్యసిద్ధి కలుగు చేయడానికి దేవుడు ముందుగానే నీ నోట పలికిస్తున్నాడు. ఆమేన్. నేను ముందు రాత్రి చెప్పారు ఏమని, దేవుడు రికార్డెడ్ చేసిందని నువ్వు చెప్తావు కానీ నీ అంతటి నువ్వు ఏది చేయలేవు. 3వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ మహిమాయుక్తమైనటువంటి లేదా ఆ క్రీస్తు యొక్క శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యం అక్కడ కనబడుతుంది. మూడవది చూద్దాం దయచేసి. మూడవది చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. 4వ అధ్యాయం 4వ వచనం. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. 7వ వచనం చదువు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలివై ఉంటాయి. ఇప్పుడు 19వ వచనంలో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో ఉన్న ఐశ్వర్యాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మొదటిదేమో మహిమాయుక్తమైన ఐశ్వర్యము, రెండవదేమో శోధింప సఖ్యము కాని ఐశ్వర్యము, మూడవదేమో క్రీస్తు యేసు మహిమలో ఉన్న ఐశ్వర్యం. క్రీస్తు యేసు మహిమలో ఉన్న ఐశ్వర్యం. మీరు ఈ మాటలు రాసుకోకపోతే పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ ఒకసారి. ఇప్పుడు క్రీస్తు మహిమలో ఒక ఐశ్వర్యం ఉన్నది. ఆ ఐశ్వర్యాన్ని నీకు నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆమె చెప్దాం గట్టిగా. ఉదాహరణకి దేవకుమార్ సార్కి ఒక 10 లక్షల రూపాయలు బ్యాంకులో ఉంది. ఎంత ఉందండి? నవరే ఒకరు కూడా, లేకపోతే మీ అందరి పేర్ల మీద 10 లక్షల రూపాయల అకౌంట్లో డిపాజిట్ అయింది. ఇప్పుడు అందరూ నవ్వుతారు. 10 లక్షల రూపాయలు మీ అకౌంట్లో డిపాజిట్లో అందరికీ డిపాజిట్ అయ్యింది. సెల్ ఫోన్లో SMS వచ్చేసింది. ఇప్పుడు డిపాజిట్ ఎక్కడుంది? ఎక్కడుంది? నీ అకౌంట్లో ఉంది. ఆమేన్. బ్యాంకులోనే నీ అకౌంట్లో ఉంది. అకౌంట్లో ఉన్నప్పుడు SMS నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉన్నది, అందరు తాగుతావు మనం. అసలు నువ్వెంత అసలుకి ఏమనుకుంటున్నావు నువ్వు అని మన ఫీలింగ్ అంతా ఎలా ఉంటుందంటే 10 లక్షల రూపాయలు జేబుల్లో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతాం. హల్లెలూయా. అకౌంట్లో ఉన్న జేబులో ఉన్న ఒకటే అదే ఫీలింగ్. ఫోన్పేలో ఉన్న నీ జేబులో ఉన్న ఒకే ఫీలింగ్. హల్లెలూయా. దొంగలు అందరికీ తెలుసు కానీ ఎవరు బయటపడరు. ఇప్పుడు ఉన్నట్టుగా ఉండే నువ్వు 10 లక్షల రూపాయలు కలిగిన నువ్వు చినిగిపోయిన చొక్కా వేసుకొని, మాసిపోయి చినిగిపోయిన బన్నీని వేసుకొని మన మధ్యలో వచ్చి కూర్చున్నావు. నువ్వు పక్కన వాళ్ళందరికీ చెప్తున్నావు నా దగ్గర 10 లక్షలు ఉంది, నా దగ్గర 10 లక్షలు ఉందని. అంటే పక్కన వాళ్ళు ఏమంటారు? చెప్పాలి. ఎవరు? ఎందుకు నమ్మరు? నీవు అనుభవించిన ఐశ్వర్యము నిజంగా నీ చేతిలో ఉంటే నీ జీవితంలో కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఐశ్వర్యం అనేది నిజముగా నీ జీవితంలో ఉన్నది వాస్తవమైతే అది వాస్తవికత నీ ముఖంలోనూ నీ హృదయంలోనూ నీ జీవితంలోనూ స్పష్టత కనబడుతుంది. ఆ స్పష్టత కనబడలేదంటే ఐశ్వర్యమును గురించిన అవగాహన నీకు లేదని అర్థము. ఐశ్వర్యము గురించిన అవగాహన నీకు లేదు. వాడు ఏ రీతిగా 10 లక్షల రూపాయలు తన అకౌంట్లో డిపాజిట్ అయ్యున్నా చిరిగిపోయిన వస్త్రాలు వేసుకొని వస్తే ఏ రీతిగా అయితే 10 మందికి చెప్పుకున్న నమ్మలేని స్థితిలో వాడి జీవితం ఉంటుందో, క్రీస్తు యొక్క ఐశ్వర్యం గురించి తెలుసుకొని కూడా ఆ ఐశ్వర్యాన్ని అనుభవించకపోతే మన బ్రతుకు కూడా, నా పరిచర్య నీ పరిచర్య కూడా అలాగే ఉంటుంది. ఈ మాటలు మీ హృదయంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు క్రీస్తు యొక్క ఐశ్వర్యము నీ జీవితంలో ఉన్నది. ఆ విషయం నీకు తెలిసినా నువ్వు అనుభవించట్లేదు. తప్పు ఎవరిది? నాది, మీది కాదు. పాస్టర్మ గారు ఎవరు తప్పు?
తప్పెవరిది? 10 లక్షలు మీ అకౌంట్లో ఉన్న ఆ అకౌంట్లో మీరు పాత చీర కట్టుకొని చినిగిపోయినటువంటి మసిపేలికలు చుట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ తప్పెవరిది? నీదే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమాయుక్తమైన ఐశ్వర్యము, పేతురు రాసినటువంటి పత్రిక 1:8 ప్రకారంగా ఆ మహిమాయుక్తమైన ఐశ్వర్యము, రెండవదిగా ఎఫెసీయుల పత్రిక 3:8 శోధింప సఖ్యము కాని ఐశ్వర్యము, మూడవది క్రీస్తు మహిమలో ఉన్న ఐశ్వర్యము. ఈ మూడు నీకు అర్థం కాలేదు కాబట్టి చాలాసార్లు నేను ఒక పేద సేవకుణ్ణి అని అనుకుంటున్నావు. నేను పేద సేవకుణ్ణి, నేను పేదదానను, నేను చాలా లేమిలో ఉన్నవాడిని, నేను చాలా కష్టాలలో ఉన్నాను, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని ఎవరు చెప్తారంటే, ఇంతకుముందు నేను చెప్పానే 10 లక్షల రూపాయల అకౌంట్లో ఉన్న చిరిగిపోయిన బట్టలు వేసుకొని వస్తాడే వాడు వీడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఐశ్వర్యము నీ జీవితంలో అనుభవించలేకపోవడానికి రెండు కారణాలు చెప్తా. రెండు కారణాలు. ఈరోజు నేను చాలాసేపు ఒంటరిగా కూర్చొని ఉన్నా. I have to fight with my spirit of the Lord. I talk with him. నేను దేవునితో మాట్లాడుతుంటే ప్రభు అంటున్నాడు, యు డు నాట్ వరీ అబౌట్ ఇట్, వాట్ యు స్పీక్ అండ్ గో దేర్, బట్ ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు ఐశ్వర్యం నా జీవితంలో ఉంది, ఐశ్వర్యం నేను అనుభవించాలి. ఐశ్వర్యం నా జీవితంలోకి అనుభవించాలంటే మొదట నాలో కొన్ని క్వాలిఫైడ్ ఉండాలి. హల్లెలూయా. బ్యాంకు లేకపోతానే నీ 10 లక్షల రూపాయలు డిపాజిట్ తీసుకొని 10 లక్షల రూపాయలు నీ అకౌంట్లో డబ్బులు డ్రా చేయాలంటే మొదట ఏం కావాలి? పాస్బుక్ కావాలి. రెండోది ఏం కావాలి? మీ ఏటీఎం నాకు ఇచ్చేయాలి. అంతేనా? ఇవ్వరు, ప్రాణం పోయినా ఇవ్వరు. మీ ఏటీఎం నాకు ఇచ్చేయాలి, లేదా పాస్బుక్ నా చేతికి ఇచ్చేయాలి, లేకపోతే మీ చెక్ మీ సంతకం పెట్టి నాకు ఇచ్చేస్తే మంచిదేగా? మంచిది కాదు, మంచిది కాదు. నువ్వు బ్యాంక్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తావంటే మొదట నీ జీవితంలో నీ పాస్బుక్ తీసుకుంటావు, ఆ తర్వాత నీ చెక్ బుక్ తీసుకుంటావు, మూడవదిగా నీ సైన్ని కరెక్ట్గా ఉంటుందో లేదో చూసుకుంటావు. ఈ మూడు, తమ్ముడు నీకే చెప్తున్నా, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితంలో. మనోహర్, చాలా ఇంపార్టెంట్. సేవకుడు ఎందుకు దరిద్రుడైపోతున్నాడు? సేవకుడు ఎందుకు లేమిలోకి వెళ్ళిపోతున్నాడు? సేవకుడు ఎందుకు చాలాసార్లు దిగజారుడుతనంలోకి వెళ్ళిపోతున్నాడంటే ఆ మహిమ ఐశ్వర్యం యొక్క అనుభవము అతనికి అర్థము కానికుండా శాతానుడు వాని మనోనేత్రాలు మూసేస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క మహిమలో ఉన్న ఐశ్వర్యం అంతా ఈరోజు మీ జీవితంలోకి రావాలంటే మీరు మొదట 2 క్వాలిటీస్ కలిగి ఉండాలంట. మొదటి క్వాలిటీ ఏంటో నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్. మొదటి క్వాలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 59, 1వ వచనం 2వ వచనం చదువుతాం. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కృచి కాలేదు, మీరు నేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి. ఇంకా ఆ మాట చదివితే ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా మొదటి ఇప్పుడు ఐశ్వర్యం అంతా నా జీవితంలోకి రాలేకపోవడానికి మొదటి కారణం ఏంటంటే పాపము. సేవకుడు ఎలా చేస్తాడు పాపము? సేవకుడు పాపం చేయడు. నేను సేవకుడి గురించి మాట్లాడట్లేదు. మరి విశ్వాసి గురించి కూడా మాట్లాడట్లేదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? పాపము నిన్ను ఏలుతున్నప్పుడు దేవుని ముఖము నీకు కనబడకుండా మరుగైపోతుంది. పాపము నిన్ను ఏలుతున్నప్పుడు, పాపపు హృదయం నీలో ఉన్నప్పుడు, పాపపు ఆలోచనలు నీ తలంపుల్లో ఉన్నప్పుడు దేవుని ముఖం నీకు కనబడదు. అందుకే రక్షింప నేరక ఉండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు. హీ కెనాట్ బి షోయింగ్ టు హిస్ హ్యాండ్ యాజ్ ఎ షార్ట్ అని రాయబడింది ఇంగ్లీష్లో. దేవుడు తన హస్తాన్ని వెనక్కి తీసుకోడట. ధారాళంగా సమస్తాన్ని ఇవ్వడానికి కృప చూపించిన దేవుడు తన హస్తాన్ని ఎందుకు వెనక్కి లాక్కుంటాడు? దేవుడు తన హస్తాన్ని వెనక్కి లాక్కుంటాడంటే దేవుని యొక్క ఆత్మ చాలా సీరియస్గా చెప్తుంది ఈరోజు ఉదయాన్న. ఏదో ఒక పాపము మన హృదయంలో ఎక్కడో ఒక దగ్గర మనల్ని ట్రాప్ చేసి పెట్టుంటుంది. మణిబాబు గారు, పాస్టర్ని పాపం ఏలడం అసాధ్యం, నిజం. మన జీవితాల్లో అందుకే దావీదు అంటాడు, దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుడైన నన్ను ఆపు అంటాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఏ పాపం ఆపాలట?
దురాభిమాన పాపము. దురాభిమానం తెలుగులో అర్థం చెప్పండి. దురాభిమానం చెప్పనా? దురాభిమానం అంటే నా ఆ యొక్క అభిప్రాయాలన్నిటికంటే ఏదో ఒక చెడు అభిప్రాయం నాలో ఉంది, అది నన్ను ఏలుతుందని అర్థమంట. ఇంగ్లీష్లో రాయబడింది, అన్క్లీనింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ ఇన్క్లూడింగ్ ఇన్ మై లైఫ్ యాజ్ ఎ రూలర్. నన్ను ఏలుతుంది, ఏదో ఒకటి ఏలుతుంది. ఆ ఏలుతున్నది నన్ను దురాభిమాన పాపములో నడిపిస్తూ ఉంది అని అర్థం. ఇప్పుడు దావీదు జీవితంలో దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుడినైనా ఆపు అని అంటున్నాడు. రెండవదిగా సేవకుని కంట దేవునికి మధ్య ఆయన ముఖరూపం కనబడకుండా మన పాపములంట అడ్డొస్తాయట. పాపం అడ్డు రావడానికి మొదటి కారణం ఏంటంటే, నీ సహోదరుని ద్రోహి అనువాడు నిత్య నరకాగ్నికి లోనొగుతాడు. నా సహోదరుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు, నా సహోదరుడు నాతో కలిసి సహదాసుడుగా ఉన్నాడు, సహసేవకుడుగా ఉన్నాడు. ఈ సేవకుడు నేను మనసులోనైనా తలంపులోనైనా ఒక్కసారైనా అతన్ని నేను విమర్శిస్తే నా జీవితంలో అభిషేకం అంతా ఒక కుండకు బెజ్జం వేసినట్టు రోజు రోజుకి కారిపోతుంది. చాలా సీరియస్ ఇది. కుండలో ఏమో మజ్జిగున్నట్టే ఉంటుంది, కానీ నువ్వు ఒక వ్యక్తిని దూషించావు చూసావా, ఒక వ్యక్తిని విమర్శించావు చూసావా, ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడుకున్నావు చూసావా, ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి టాపిక్ డిస్కస్ చేసావే, అప్పుడే నీ జీవితంలో దురాభిమాన పాపం ఒకటి ఎంటర్ అయ్యింది. అందుకే ఐశ్వర్యం నీలోకి రాకుండా ఆగింది. చెక్ బుక్ నీ చేతిలోనే ఉంది, సైన్ పవరు నీ చేతిలోనే ఉంది, పాస్బుక్ నీ చేతిలోనే ఉంది. అకౌంట్లో ఎందుకు డ్రా కాలేదంటే నీ సైన్ టాలీ కాల. దేవుని సైన్కి నీ సైన్కి టాలీ కాలేదు. నీ సైన్కి దేవుని సైన్కి టాలీ కాకుండా నిన్ను నన్ను ఆపుతున్నది ఏదంటే ఒక దురాభిమాన పాపము నిన్ను నన్ను ఆపుతుంది. మరలా చెప్తున్నాను, చాలాసార్లు మన సహకారి లేదా మన భాగస్వామిని మనం అర్థం చేసుకోకపోవడం కూడా పాపమే. భార్యను అర్థం చేసుకోకపోవడం పాపమేనంటే అవును. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో విడువబడిన దాని పక్షమున యెహోవా సాక్షి ఆయనని రాయబడింది. అర్థమైందా? రెండోది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని రాయబడింది. సమ్మతి అన్నది భార్య భర్తల మధ్యలో ఇద్దరిలో ఉండాలి. సమ్మతి లేకుండా ఒకరినొకరు ఎడబాసి ఉండడం కూడా పాపమే. మిస్అండర్స్టాండింగ్ కూడా పాపమే. దురాభిమానం పాపమే. సహోదరుని ద్వేషించడం పాపమే. ఒకవేళ నీ సహోదరుడి మీద నీకు కోపం ఉన్న ఎడల, నా కోపము ప్రసాద్ మీద, ఇస్సాకు మీద ఉంది. ఇస్సాకు మీద ఉన్నప్పుడు నేను బలిపీఠం దగ్గర కూర్చొని నీకు ప్రార్థన చేయాలి. బలిపీఠం దగ్గర గంటలు గంటలుగా ప్రార్థన చేయడానికి మునుపు నాకు ఇస్సాకును దేవుడు గుర్తు చేస్తాడు. ఎవరిని గుర్తు చేస్తాడు చెప్పండి? ఇస్సాకును గుర్తు చేస్తాడు. ఖచ్చితంగా గుర్తు చేస్తాడు. దేవుడు గుర్తు చేయకుండా ఉండడు. నాకైతే నేను ఒంటరిగా ప్రార్థనలోకి వచ్చినప్పుడు ఎన్ని గుర్తొస్తాయో, నాకు చాలా గుర్తొస్తుంటాయి. ఆ గుర్తొచ్చినవన్నీ నేను నా నోట్బుక్లో రెడ్డింగ్ పెన్తో రాసుకుంటా. నాకు గుర్తొచ్చినవన్నీ రెడ్డింగ్ పెన్తో రాసుకొని వాటన్నిటిని బట్టి పశ్చాత్తాపడడానికి చాలా సమయం నా జీవితంలో వెచ్చించాను. నా జీవితంలో దేవుడి ఉదయకాల్సిన కోరుకుంటున్నాడు. మనము చేస్తున్న మొదటి ఏదంటే మన సహోదరుని మీద ఉన్న కోపాన్ని కూడా ఒక పాపమే. కోపము పాపం, కోపము పాపం, కోపము పాపం, కోపము పాపం. మోషే కోపం దేవుని నీతిని నెరవేర్చలేకపోయింది. అందుకే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని యొక్క నీతి నీలేక రాకుండా అడ్డగించేది ఏంటనంటే కోపము. మోషే కోపము కానానులోకి లేదా వాగ్దాన దేశానికి వెళ్ళలేకుండా చేసింది. మన కోపం చాలాసార్లు షార్ట్ టెంపర్. నాకు షార్ట్ టెంపర్ అంట. యూ డోంట్ సే దట్ ఆఫ్ షార్ట్ టెంపర్ టు ఫ్రమ్ యువర్ మౌత్ డు నాట్ స్పీక్ అవుట్. ఇప్పుడు దురాభిమాన పాపంలో ఒక భాగం ఏంటంటే కోపం. సహజంగా కోపడడం వేరు. కొంతమంది కోపాలు 4-5 నెలలు అట్లే ఉండిపోతాయి. ఇట్స్ నాట్ ఏ గుడ్. ఇప్పుడు బలిపీఠం దగ్గరకు వచ్చావు, బలిపీఠం దగ్గర నీ సహోదరి మీద కోపం ఉంది. వెంటనే యేసుప్రభు వారు ఏం చెప్పారు? మొదట నీ అర్పమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి నువ్వు బలిర్పిస్తే అది నీకు క్షేమం. ఇప్పుడు సమాధాన పడవలసింది ఎక్కడ? నేను సహోదరుని మీద. మరి ఎంతమంది సహోదరులు మనం ద్వేషించామో కాదు. ఆ సహోదరులో మన మినిస్ట్రీలో ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు,
మన భాగస్వామి అయి ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, మన బంధువులై ఉండొచ్చు, మన స్నేహితులై ఉండొచ్చు. వీళ్ళన్నిటిలో నా కోపము దేవుని నీతిని నా జీవితంలో జరగకుండా ఆటంకపరిచింది. అందుకే యెషయా గ్రంథం 59లో నీ ముఖము నా ముఖమునకు మన పాపము అడ్డుగా వచ్చిందయ్యా. ఇప్పుడు నీకు దేవునికి మధ్యగా అడ్డుగా ఉన్నదేదో, ఆ ఐశ్వర్యం రాకుండా అడ్డుగా ఉన్నదేదో నీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. రెండో విషయం చెప్తున్నాను. చెప్పా కదా, 2 కారణాలు చెప్పా కదా. మొదటి కారణమేమో మన దురాభిమాన పాపం. రెండవదేమో చాలా ప్రాముఖ్యమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం నేనే చదువుతా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని వీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు మొదట ఏం కలిగి ఉండాలట? రెండవది కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి. క్షమించుకోవాలి. ఈ క్షమాపణ ఎక్కడైతే ఉండదో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపోతుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపోవడానికి బలమైన కారణం ఏంటంటే క్షమాపణ లేకపోవడం. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనది ప్రతి ఒక్కరి జీవితంలో, నాకు నీకు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది అక్కడ ప్రత్యేకంగా. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని విసర్జించాల్సిన మనము వీటిని ప్రేమిస్తున్నామంటే ఇప్పుడు వాగ్దానపు ఐశ్వర్యంలోకి వెళ్ళలేకపోవడానికి వీటిలో ఏ ఒక్కటో ఒకటి నాలో దాగి ఉంది. క్షమించలేనితనమో, ద్వేషమో, కోపమో, లేకుంటే అసూయో, అంతకంటే ఎక్కువగా మరి దుష్టత్వమో, అంతకంటే ఎక్కువగా క్రోధమో, ఏదో ఒకటి నాలో దాచబడి ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. క్షమించడం అనే మాటకు అర్థం చెప్తా. జరిగిన సంగతి మాటికి లేవనెత్తువాడు మిత్రభేదం కలుగు చేస్తాడని రాయబడింది. అర్థమవుతుంది నేను చెప్తున్నది? ఒకటి జరిగిపోయింది మన జీవితంలో, ఏదో పాస్ట్ భూతకాలంలో ఒకటి జరిగిపోయింది. ఆ జరిగిపోయిన దాన్ని మరలా మనం రిపీట్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన యందు ఆనందించడట. ఒకసారి నువ్వు క్షమించేసిన తరువాత తిరిగి మరలా వాటి గురించి నువ్వు మాట్లాడితే ఆ క్షమాపణ అనేది అక్కడ జరగదట. సీరియస్గా ఇప్పుడు మన జీవితంలో ఎన్నిసార్లు మనం క్షమించి మరలా మనం రిపీట్ చేశామో ఆ రిపీట్కి కారణం ఏంటంటే ఈ ఐశ్వర్యం మన జీవితంలో రాకుండా ఆటంకపరిచింది ఈ క్షమాపణ లేని జీవితం. సేవకుడైన నా జీవితంలో, నీ జీవితంలో క్షమాపణ అనేది ఎక్కడైతే ఉండదో అక్కడ దేవుని ఐశ్వర్యం మనలోకి రాకుండా ఆటంకపరిచేటువంటి మొదటి ఆటంకం ఏది ఉందంటే క్షమించలేకపోవడము, ప్రేమించలేకపోవడము. ఇప్పుడు క్రీస్తు యొక్క ప్రేమ నా జీవితంలో పరిపూర్ణం కావడానికి, ఆ మహిమాయుక్తమైన ఐశ్వర్యం నాలోకి రావడానికి, మహిమలో ఉన్న క్రీస్తు ఐశ్వర్యం నాలోకి రావడానికి, అంతకంటే శోధింపశక్యం కానీ ఐశ్వర్యం నాలోకి రావడానికి ఈ 3 ఐశ్వర్యాలు నాలోనికి రానియకుండా ఆటంకపరిచేది ఏంటంటే నేను క్షమించలేకపోవడం, ప్రేమించలేకపోవడం. నేను చెప్పా కదా, మొదటిది దురాభిమాన పాపం, రెండోది పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచడం. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ దుఃఖపోతాడంటే వీటిలోనే దుఃఖపోతాడట. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియకనే నీ పక్కన చేరి ఏడుస్తుంటాడు. మరలా చెప్తున్నాను సేవకుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారానే, నా ద్వారానే దుఃఖపోతుంటాడు. కల్లోనైనా దేవకుమార్ సార్ గురించి ఒక మాట మాట్లాడామనుకోండి, నేను మాట్లాడనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే నాలో నుంచి పక్కకు వచ్చి దుఃఖపోతాడట. ఎంత మాట మాట్లాడావు, ఎంతగా ఆయన ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి దేవకుమార్ గారు, ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి, ఆయన ఎందుకు ఇలా మాట్లాడావు అనని దేవుడట మన మనస్సాక్షిని గద్దించి 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 నిన్ను క్షమించినంతగా సిద్ధపరుస్తాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం.
లేచి నిలబడదాం. యోహాన్ గారు ఎక్కడికి వెళ్ళారు, ఆయన ఫోన్ చేయండి ఒకసారి, పాస్టర్ గారు అర్జెంటుగా వెళ్ళిపోతాం. అందరం లేచి నిలబడదాం. ప్రభువా, ఈరోజు నేను ఏది క్షమించలేకపోతున్నాను, ఏది నా జీవితంలో ఆటంకంగా నిలిచిపోయిందో దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఏది నా జీవితంలో ఇంకా నేను కోపాన్ని మానలేకపోతున్నాను, ఇంకా షార్ట్ టెంపర్ నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఇంకా నాలో అసూయను ద్వేషాన్ని నేను చాలాసార్లు విడిచిపెట్టలేకపోతున్నాను, వాటన్నిటిలో ఈరోజు నేను నీ ఎదుట క్షమాపణ అడుగుతున్నాను. నేను క్షమాపణ అడుగుతున్నాను. ప్రభువా, నన్ను క్షమించండి. ప్రభువా, నన్ను నీ కొరకే క్షమించండి. నీ పరిచర్య కొరకే నన్ను క్షమించండి. దురాభిమాన పాపములో నేను వెళ్లకుండా నన్ను ఆటంకపరచండి. దురాభిమాన పాపములోకి వెళ్లకుండా నన్ను ఇప్పుడే నీ రక్తము చేత నిలువరించండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను ఒక్కసారి దురాభిమాన పాపములో పడకుండా నీకోసం నన్ను ఆపు. నువ్వు ఐశ్వర్యవంతుడివి, నేను ఐశ్వర్యవంతుడిగా బతకలేకపోతున్నాను ప్రభువా. నేను ఐశ్వర్యవంతుడిగా జీవించలేకపోతున్నాను. ఒక ఐశ్వర్యవంతుడైన సేవకుని యొక్క గుణలక్షణాలు నేను కలిగి ఉండలేకపోతున్నాను. కారణం నా జీవితంలో ఇంకా ఏదో లోటు ఉన్నది. ఐ డిడ్ ద మెనీ మిస్టేక్ బిఫోర్ యు లార్డ్, బట్ ఐ కన్ఫెస్ ఎవ్రీథింగ్ బిఫోర్ యువర్ ప్రెసెన్స్. నీ ఎదుట నేను ప్రతి బలహీనతను ఒప్పుకుంటున్నాను. నా జీవితంలో దాచబడిన ప్రతి రహస్యమైనటువంటి చేదైన వేరును గురించి నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. నా జీవితంలో దాచబడినటువంటి లోతైన పశ్చాత్తాపం లేని ఒక కఠినమైనటువంటి బలహీనతను బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను. నన్ను నీ కొరకై సిద్ధపరచు ప్రభువా, నీ కొరకై సిద్ధపరచు అయ్యా. నా అకౌంట్లో సమృద్ధి అయిన ధనం ఉన్నది. నా అకౌంట్లో నా కొరకైన సమృద్ధి అయిన ధనాన్ని ఉంచావు. కానీ నేనైతే మురికి వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నాను. నేనైతే మలిన వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నాను. నేనైతే ప్రభా చాలాసార్లు అయ్యా అసహ్యమైనటువంటి పేదవాడుగా నేను బతుకుతున్నాను. ప్రభువా, నా మీద దయ చూపించు. ప్రభువా, నా పరిచర్య మీద దయ చూపించు. ప్రభువా, నా మీద నీ కృప దయచేయి. 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 నీ కొరకై సిద్ధపరచు ప్రభువా. ప్రభువా, దురాభిమాన పాపంలో చాలాసార్లు నేను పడిపోయానయ్యా. అయ్యా, నా సహోదరుని క్షమించడంలో వెనకడుగు వేశాను. నా సహోదరుని మీద కోపం మానడం నేను తగ్గించుకోలేకపోయాను. నా సహోదరుని మీద క్రోధాన్ని నేను తగ్గించుకోలేకపోయాను. చాలాసార్లు ప్రభువా, నేను నా వ్యక్తిగత జీవితంలో నిన్ను సంతోషపెట్టడంలో నేను వెనకడుగేశాను. అయ్యా, నిన్ను ప్రేమించడంలో, యేసు ప్రభువా, నిన్ను ప్రేమించడంలో నేను వెనకడుగు వేశాను. నా సమయాన్ని ఇవ్వడంలో వెనకడుగు వేశాను. నా జీవితాన్ని నీకోసం వెచ్చించడంలో వెనకడుగు వేశాను. నీకోసం వాక్యం ధ్యానించడంలో వెనకడుగు వేశాను. నీకోసం ప్రార్థించడంలో వెనకడుగు వేశాను. నీ స్వరాన్ని వినడంలో నేను వెనకడుగు వేశాను. నీ చిత్తాన్ని చేయడంలో వెనకడుగు వేశాను. నిన్ను ప్రేమించడంలో ఎక్కడో నేను వెనక తీశాను. ప్రభువా, నన్ను క్షమించు, 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 క్షమించు. నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్ముడా, నేను అనేకసార్లు నేను దుఃఖపరిచాను. పరిశుద్ధాత్ముడా, నీవు ఒక గొప్ప వ్యక్తివి. నువ్వు నా ప్రక్కన నిలబడి ఉన్న మహోన్నతమైనటువంటి వ్యక్తివి. నేను నిన్ను దుఃఖపరిచానయ్యా. నేను చాలాసార్లు నేను దుఃఖపరిచాను. నాలో ఉన్న క్రోధాన్ని బట్టి, నాలో ఉన్న ద్వేషాన్ని బట్టి, నాలో ఉన్న అసూయను బట్టి, నాలో ఉన్న క్షమింపలేని స్వభావాన్ని బట్టి, నాలో ఉన్న ప్రేమ లేని స్వభావాన్ని బట్టి చాలాసార్లు నేను నిన్ను దుఃఖపరిచాను. ఐ డిడ్ ద మెనీ టైమ్స్ లార్డ్. ప్రభువా, నేను దుఃఖపరిచాను. పరిశుద్ధాత్ముడా, నేను నిన్ను దుఃఖపరిచాను. పరిశుద్ధాత్ముడా, నేను నిన్ను దుఃఖపరిచాను. పరిశుద్ధాత్ముడా, నేను నిన్ను దుఃఖపరిచాను. నన్ను క్షమించయ్యా. నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించండి. 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 యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు నా ఎడల కలిగి ఉన్నటువంటి తలంపులను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నా ఎడల నువ్వు కలిగి ఉన్న తలంపులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ ఐశ్వర్యములోనికి నేను ప్రవేశించడానికి ఏవి నా జీవితంలో ఆటంకంగా ఉన్నాయో అవన్నీ యేసు నామములో రద్దయిపోవునుగాక. యేసు నామములో రద్దయిపోవునుగాక. నా పరిచర్య ఐశ్వర్యములోకి వెళ్లకుండా ఏదైతే ఆటంకపరుస్తుందో అది ఇప్పుడే యేసుక్రీస్తు నామములో కాలిపోవునుగాక. యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక.
నా అభిషేకానికి ఆటంకంగా ఉన్న ప్రతి విధమైనటువంటి ఎత్తైన లోయలు, ఎత్తైన పర్వతాలు ఇప్పుడే చదును భూమిగా మార్చబడును గాక. యేసు నామములో చదును భూమిగా మార్చబడును గాక. యేసు నామములో చదును భూమిగా మార్చబడును గాక. నీ కృప మా జీవితాల్లో విస్తరింప చేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాను. నీ రక్తము చేత నిలువెల్లా కడగండి, నీ రక్తము చేత నిలువెల్లా కడగండి. ఎక్కడ దోషారోపణ చేయబడుతున్నానో, ఎక్కడ నేను దోషారోపణ చేయబడుతున్నానో, ఏ దురాభిమాన పాపము నన్ను ఏలుతుందో, ఏ దురాభిమాన పాపము నన్ను వేలుతుందో ఇప్పుడే యేసు రక్తము చేత కడిగి వేసుకుంటున్నాను. నా తలంపులను కడిగి వేసుకుంటున్నాను, నా హృదయాన్ని కడిగి వేసుకుంటున్నాను, క్షమించలేని నా హృదయాన్ని కడిగి వేసుకుంటున్నాను, దయ కలిగి లేని హృదయాన్ని రక్తముతో కడుక్కుంటున్నాను. కరుణా హృదయాలైన జీవితాన్ని కలిగి ఉండడానికి నీ రక్తముతో కడిగి శుద్ధీకరించమని కోరుకుంటున్నాను. నన్ను నీ కొరకే పరిశుద్ధపరచమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఒకసారి ప్రభుతో చెప్తాం. యేసయ్య, నా జీవితంలో నీ ఐశ్వర్యాన్ని అనుభవించడానికి నాకు తాళపు చెవి దయచేయి. ఆమేన్. ఇప్పుడు ఆ తాళపు చెవి తీస్తా. నోట్ చూసుకో. మీకేం కావాలి? ఏం కావాలి? తాళపు కప్పు కావాలా? తాళపు చెవి కావాలి? ఆమె యేసయ్యను ఈడ్చగా నా దోషమే ప్రభుని సిలువేయగా, నా పాపమే యేసయ్యను ఈడ్చగా, నా దోషమే ప్రభుని సిలువేయగా, నా దోషమే ప్రభుని సిలువేయగా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. చెమట రక్త బిందువులాయే, చెమట రక్త బిందువులాయే, చెమట రక్త బిందువులాయే, చెమట రక్త బిందువులాయే. ప్రేతోర్యములో నిన్ను కొట్టగా రక్త సిక్తమాయే నీ దేహము, ప్రేతోర్యములో నిన్ను కొట్టగా రక్త సిక్తమాయే నీ దేహము. కొరడాలతో నేను నిన్ను కొట్టగా, కొరడాలతో నేను నిన్ను కొట్టగా, చిల్ల పెంకులాయే నీ దేహము, చాలవలే ఆయన నీ దివ్య దేహము, చాలవలే ఆయన నీ దివ్య దేహము. నా బ్రతుకును ఆ చాలల నీ కృప, నా బ్రతుకును ఆ చాలల నీ కృప. నాటగా ఫలింతును ఆత్మీయ ఫలముగా, ఆత్మీయ ఫలముగా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. చెమట రక్త బిందువులాయే, చెమట రక్త బిందువులాయే, చెమట రక్త బిందువులాయే, చెమట రక్త బిందువులాయే. ఘోరమైన సిలువను మోపగా నా పాపమే మేకులై నిన్ను చీల్చగా,
పడగా ఘోరమైన సిలువను మోపగా నా పాపమే మేకులై నిన్ను చీల్చగా బల్లెముతో నేను నిన్ను పొడువగా బల్లెముతో నేను నిన్ను పొడువగా నా కొరకు జీవజలము ప్రవహించగా నీ రూపమే మారెన నా ఘోర పాపముకై నీ రూపమే మారెన నా ఘోర పాపముకై కడవరకు నీ కృపలో సాక్షిగా కడవరకు నీ కృపలో సాక్షిగా బ్రతికెదను నీ కొరకు నీ పెండ్లి కుమార్తెగా నీ పెండ్లి కుమార్తెగా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా చెమట రక్త బిందువులాయే చెమట రక్త బిందువులాయే చెమట రక్త బిందువులాయే చెమట రక్త బిందువులాయే నా పాపమే యేసయ్యను ఈడ్చగా నా దోషమే ప్రభుని సిలువేయగా నా పాపమే యేసయ్యను ఈడ్చగా నా దోషమే ప్రభుని సిలువేయగా నా దోషమే ప్రభుని సిలువేయగా నా దోషమే ప్రభుని సిలువేయగా యేసయ్యా 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 నా యేసయ్యా. పాజిటివ్ లేకపోతే బి పాజిటివ్, ఇక్కడ ఒక్కొక్క పాజిటివ్ బ్లడ్ ఉంటుంది. హల్లెలూయా. ఓ నెగిటివ్ ఉంటారు, బి నెగిటివ్ కూడా ఉంటారు మహానుభావులు, చాలా గొప్పవాళ్ళు. కానీ విచిత్రమైన సంఘటన ఏంటంటే ఓ పాజిటివ్ వాడికి బి పాజిటివ్ బ్లడ్ వేస్తే టక్కటి చచ్చిపోతాడు. అర్థమవుతుందా? ఏ పాజిటివ్ కలిగిన వాడికి మరి ఓ నెగిటివ్ ఎక్కిస్తే టపక్కని చచ్చిపోతాడు. రెండు రక్తాలే కానీ సెట్టు కావు. దాని ఇంగ్లీష్లో అంటే ప్లాస్మా అంటారు. ప్లాస్మా అంటే కణాలు రెండూ కలుసుకోవాలి. క్రీస్తు యొక్క కణము, క్రీస్తు యొక్క డిఎన్ఏ, నీ డిఎన్ఏ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు జీవము ఉత్పత్తి అవుతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా, జీవము ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు క్రీస్తు డిఎన్ఏ నీ డిఎన్ఏకి రావాలంటే మొదటి ఆదాము డిఎన్ఏ నాలో ఉంది. మొదటి ఆదాము ఎవరు? ఏదైనా తోటలో దేవునికి ఆజ్ఞకు అతిక్రమం చేసినటువంటి ఆదాము యొక్క డిఎన్ఏ నా జీవితంలో ఉంది. ఈ మొదటి ఆదాము డిఎన్ఏ నా జీవితంలో ఎప్పుడైతే పోతుందో అప్పుడు కడపటి ఆదామైన క్రీస్తు యొక్క డిఎన్ఏ నా హృదయంలోకి, నా జీవితంలోకి, నా కణాల్లోకి ఎప్పుడైతే వస్తుందో నా ప్రాణము క్రీస్తు ప్రాణాధారంగా మారిపోతుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్దాం. అందుకే యేసన్న గారు చాలా చూడండి, నా ప్రాణముతో నీవు పెనవేసుకొన్నావు. ఏంది మీకు అర్థం కాలా? కొద్ది రోజుల తర్వాత నాకు అర్థమైంది. ఓహో, ఇప్పుడు యేసయ్య డిఎన్ఏ యేసన్నలో మారింది. ఇప్పుడు నీ డిఎన్ఏ ఉంటే ఎవ్వరు నిన్ను కదిలించలేరు. నువ్వు ఇలాగనే స్టాంప్ వేసుకొని కూర్చుంటావు. ఇప్పుడు నేనేమని ప్రార్థన చేస్తాను, ప్రభువా ఇప్పుడు నా డిఎన్ఏ మొదటి ఆదాము యొక్క డిఎన్ఏ నాలో ఉంది. ఇప్పుడు నా డిఎన్ఏ ఇప్పుడు రెండవ ఆదామైన కడపటి క్రీస్తు అయినటువంటి డిఎన్ఏ నా డిఎన్ఏలోకి ఎప్పుడైతే మిళితం అవుతుందో అప్పుడు నా జీవము క్రీస్తు జీవంగా మారిపోతుంది. క్రీస్తు జీవంగా నేను మారిపోవాలి. ఇప్పుడు క్రీస్తు జీవంగా ఎప్పుడైతే నేను మారిపోతానో అప్పుడు నా జీవితంలో ఏమొస్తుందంటే చదివాం మనం, ఏంటంట, సోమరి ఆశపడతాడే కానీ వాడి జీవితంలో ఏమీ దొరకదు. చదువు అన్నాయి తర్వాత, శ్రద్ధ కలిగిన వాడి ప్రాణము. ఇదేంటండి ఆశ్చర్యం!
మళ్ళా శ్రద్ధ కలిగిన సేవకుడు. ఆమేన్. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడుతాడు. రెండవది, శ్రద్ధ కలిగిన వాని DNA పుష్టి కలిగి ఉంటాడు. ఇంగ్లీష్లో పుష్టి అని ఉంటుంది మీకు, అంటే మీకు అర్థం కాదు, మనోహర్ గారు అర్థం కాదు. ఇంగ్లీష్లో ఏమని రాబడిందంటే విల్ బి స్ట్రెంగ్థెన్ అని, అంటే నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అక్కడ స్పష్టంగా, శ్రద్ధ కలిగిన వారి ప్రాణము పుష్టి కలిగినదిగా ఉంటుందంట. ఆ శ్రద్ధ కలిగిన వారే అంటే క్రీస్తు మీద శ్రద్ధ కలిగిన వాళ్ళు, దేవుని సంఘం మీద శ్రద్ధ కలిగిన వాళ్ళు, దేవుని పరిచర్య మీద శ్రద్ధ కలిగిన వాళ్ళు, దేవుని మాట మీద శ్రద్ధ కలిగిన వాళ్ళు, దేవుని చిత్తం మీద శ్రద్ధ కలిగిన వాళ్ళు, వారు ఆత్మలో పుష్టి కలిగి ఉంటారు. ఆత్మలో వాళ్ళు బలం పొందిన వాళ్ళై ఉంటారు. ఆత్మలో వాళ్ళు తాళపు చెవి కలిగిన వాళ్ళై ఉంటారు. వాళ్ళు ఎవరంటే శ్రద్ధ కలిగిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తాళపు చెవి ఎవరికి ఇవ్వబడుతుంది? ఎవరికి ఇవ్వబడుతుంది? శ్రద్ధ కలిగిన వానికి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. మొదటిది దేవుని చిత్తాన్ని, దేవుని పనిని ఆహారంగా తీసుకునే వారికి తాళపు చెవి ఇవ్వబడుతుంది. రెండవది, శ్రద్ధ కలిగిన వాళ్ళకి తాళపు చెవి ఇవ్వబడుతుంది. అన్న వెంకటరామన్ ఎవరికి ఇస్తాడన్న దేవుడు? శ్రద్ధ కలిగిన వానికి తాళపు చెవి. అకౌంట్లో 10 లక్షలు వేసుకున్నదేమో పాత బనీను, పాత చొక్కాయి. తీసుకునే విధానం అర్థం కావట్లే. ఒక DP ఒకటి నేను చదివా. పెద్ద ఇల్లు అంట, పెద్ద ఇంటికి ఒక తాళం అంట, ఆ తాళంకి ఒక చిన్న తాళం అంట. ఆ తాళం తీసుకునే విధానం మనిషికి అర్థం కాలేదట. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఇది మిగిలిపోకూడదనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో నిన్ను తట్టి మరీ ఈ తాళపు చెవి ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మూడో విషయం చెప్పి ప్రార్థన చేస్తాం. మూడో విషయం చెప్పి ప్రార్థన, ఎందుకంటే బకెట్లు వచ్చేసాయి, బకెట్లు కళ్ళతో చూసేసాం, ఇంకెంత చెప్పినా మనకు అర్థం కాదు. కాబట్టి మనం తిరిగి వెనక్కి వెళ్ళాలి. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. బకెట్లు అర్థమైందా? బకెట్లు వాళ్ళకి అర్థం కాల. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చదువుదాం ఒకసారి అందరూ. నేను చదువుతా. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతా మీరు నా నందిని తీసుకుని రండి. నేను ఆకాశపు వాకిలిని విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలను కుమ్మరించేదను. బా, ఈ మాట మనం చర్చిలో చెప్పినంత ఇంకెవరు చెప్పరు. హల్లెలూయా. మనం చెప్పినట్టుగా ఎవరు, ఇంకా మనం చెప్పినంతగా ఎవరు చెప్పరు. అందరూ చెప్తావు, దశం భాగం తీసుకురావాలి, నువ్వు దశం భాగం ఇవ్వాలి, దశం భాగం ఇవ్వకపోతే నీకు మంచిది కాదు అని చెప్తుంటాం. దేవునికి మహిమ, దశం భాగం ఇవ్వాలి. ఇప్పుడు నేను పరిశుద్ధాత్ముడు ఒక మర్మాన్ని మీకు చెప్పని, అందరికీ దశం భాగం గురించి చెప్తున్నా. నువ్వు దశం భాగం ఇస్తున్నావా దేవునికి? మణిబాబు దేవునికి దశం భాగం ఇవ్వాలి. వాక్యం 2 అంచెలు కలిగిన ఖడ్గము. ఇప్పుడు నేను ఐశ్వర్యాన్ని అనుభవించాలంటే ఐశ్వర్యపు తాళపు చెవిలో 3వ భాగం ఏంటంటే నేను మొదట దేవునికి ధారాళంగా విత్తాలి. నేను విత్తకపోవడమే నా దరిద్రతకు మరొక మూలమైన ప్రధానమైన కారణము. మణిబాబు గారు, మనం ఏడెత్తుతామండి బాబు, విశ్వాసాలు ఎత్తితే కదా మనం బతికేదంటే నిజమే. వాక్యం 2 అంచెలు కలిగిన ఖడ్గం. అబ్రహాం అప్పటికే మిగిలి ధనవంతుడు, మిగిలి ఐశ్వర్యవంతుడు. ఒక్కసారిగా మెల్కిసెదె క్రమం చొప్పున షాలేము రాజు అక్కడ కనబడగానే అబ్రహాము తన యొక్క ధనంలో తీసుకెళ్లి 10వ భాగాన్ని షాలేము రాజుకి మెల్కిసెదెకి ఇచ్చాడు. మెల్కిసెదెకు వెంటనే సర్వోన్నతమైన దేవుడిని దీవించను గాకని అతన్ని ఆశీర్వదించాడు. ఆమెను చెప్దాం గట్టిగా. ఆ ఆశీర్వాదం ఎవరికి అర్థం కాల? ఎవరికి? యోహానికి కానీ, మణిబాబు గారికి కానీ, దేవకుమార్కి కానీ ఏం అర్థం కాల. మెల్కిసెదెకు ఏంటో, రొట్టె ఏంటో అర్థమైందా? అక్కడ ఆశీర్వదించడం అంటే ఏంటో అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు. సరే, వెంటనే ఆదికాండం 12వ అధ్యాయంలో ఆ యొక్క ఊరునే పట్టణంలో నుంచి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి హాయిలో వచ్చి గుడారం వేశాడు. అక్కడి నుంచి బేతేలుకి వచ్చాడు. బేతేలు నుంచి షెకేమికి వెళ్ళాడు. షెకేములో నుంచి మంజంలోకి వెళ్ళాడు. మంజంలో నుంచి షేయిర్లోకి వెళ్ళాడు. షేయిర్లో నుంచి ఆ వాగ్దానం చేయబడిన భూమి వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఉన్నట్టుకుంటే మళ్ళీ నెగూబు అంటే ఐగుప్తులోకి వచ్చాడు. ఇక్కడంతా అబ్రహాము ఇలా అప్ అండ్ డౌన్గా ప్రయాణం చేశాడు. హల్లెలూయా. ఎవరికేమీ తెలియలే. కానీ జరిగిన ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే, ఈ మధ్య జియాలజిస్టులు పెద్ద పెద్ద బావులు ఎక్కడెక్కడ ఉన్నాయని పరిశీలన చేస్తే ఎక్కడ వాళ్ళకు దొరకలేదట. ఎక్కడ దొరకలేదు. ఆదికాండం 42వ అధ్యాయం
నా బైబిల్లో రాసుకున్నా, మీ బైబిల్లో ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఆదికాండం, నా బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి నేను చెప్తా. ఆదికాండం 49:25 వచనం. మింట నుండి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ సమస్త దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలన అతని బాహుబలము దిట్టపరచబడును అని రాయబడింది. హల్లెలూయా. మింట నుండే జలములు, క్రింద నుండే జలములు, ఇవి ఎవరికి ఇవ్వబడ్డాయంటే యాకోబుకి ఇవ్వబడ్డాయి. యాకోబు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుకి అబ్రహాం ఏమవుతాడు? నేను వరుసలు చెప్పాలంటే నేను చెప్పలేను. తాత ఏమవుతాడు? తాత. వాళ్ళ తాతను దృష్టి పెట్టుకున్నాడు యాకోబు. వాళ్ళ తాతను దృష్టి పెట్టుకుని మా తాత ఏం చేశాడని ఆలోచన చేస్తే వాళ్ళ తాత ఒక అద్భుతం చేశాడు. దేవునికి దశం భాగం ఇచ్చాడు. దేవుడు అతను ఆ పాదాలను దీవించడం ప్రారంభించాడు. ఎక్కడెక్కడైతే అబ్రహాము తిరిగాడో అక్కడెల్లా ఇప్పుడు పెద్ద పెద్ద పెట్రోల్ బావులు భద్రంగా నిక్షిప్తంగా దాగి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో ఏ బావి ఎండిపోయినా మాయిర్లేకి అనగా షేయిర్లేకి వెళ్ళేటువంటి అబ్రహాం అడుగులు పెట్టిన ప్రదేశంలో పెద్ద బావి ఉన్నది. ఆమేన్. షెకెంలో అనగా దేవుని భుజం, షెకెంలో పెద్ద పెట్రోల్ బావి ఉన్నది. అక్కడ గనులుగా బిలియన్ లక్షల బిలియన్ల క్వింటాళ్ళు ఉన్నాయి. ఆమేన్. అర్థమైందా? హాయిలో ఎక్కడెక్కడైతే హాయిలో బేతేల్లో ఎక్కడైతే అబ్రహాము గుడారం వేసుకొని బలిపీఠం కట్టి నిల్చున్నాడో, ఎక్కడైతే ఆ యొక్క షెకెము గుడారం దగ్గర నిలబడ్డాడో, నిలబడిన ప్రతి ప్రదేశం అంతా కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి పెట్టాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. అబ్రహాము అంత ఐశ్వర్యవంతుడైన కారణం ఏంటంటే దేవునికి ఇచ్చాడు. సేవకుడైన నేను నువ్వు ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. ఇదొక నిబంధన పెట్టేసుకుందాం. నా పిసినారితనానికి కారణం ఏంటి? నా పిసినారితనానికి కారణం దేవునికి ఇవ్వకపోవడమే. రాజా, అర్థమవుతుందా? ఇవ్వకపోవడమే. దేవునికి ఎలా లెక్కగట్టి తీసుకోవాలో బాగా తెలుసు ఇస్సాకు. మళ్ళా దేవుడు లెక్కగట్టి తీసుకోగలడు మొత్తం. ఆయన మంచి అకౌంటెంట్, చార్టెడ్ అకౌంటెంట్. నా దేవుడు CA చదివాడు ఆయన. హల్లెలూయా. చార్టెడ్ అకౌంటెంట్ ఆయన. నువ్వు అప్పుడు నుంచి ఇవ్వలేదే, లాస్ట్ ఇయర్ 2024 నుంచి అవన్నీ లెక్కగట్టి ఒక్కసారిగా టిక్ పెట్టి తీసుకోగలడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే సేవకులైన మన జీవితాలలో దేవునికి ఇచ్చుట్లో కూడా మనం ఎప్పుడు కూడా వెనక్కి, అందుకే ధారాళంగా ఇచ్చేవాడు. మరి మనం ఎలా అన్నాం? మనం విత్తడంలో కూడా తాళపు చెవిని కోల్పోతున్న విషయం మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అబ్రహాము దేవునికి విత్తాడు, అతను విత్తింది కొంచెమే. ఇప్పుడు దేవుడు తన అడుగులను, గుడారాలు, నిలిచిన స్థలాలను కూడా మింట జీవులతో, అగాధ జల దీవులతో నింపడానికి కారణం ఏంటంటే దేవుడు అత్యధికంగా అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. హమేజర్. ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క జలసంధిని ఏమంటాం మనం? హర్మోజ్. ఆ హర్మోజ్ ఎక్కడుందంటే ఇటు మధ్యధరా సముద్రానికి, ఇటు కానాను దేశానికి మధ్యలో ఉంది హర్మోజ్. ఆ ముఖ ద్వారా దాటుకొని, ఆ యొక్క ముక్కును అలా దాటుకొని వంపులు తిరిగి బయటికి రావాలి. అక్కడ అబ్రాము తాను ప్రయాణం చేసేటప్పుడు, పాలస్తీనా నుంచి ప్రయాణం చేసేటప్పుడు అక్కడ ఆగాడట. ఆమేన్ చెప్పండి గట్టిగా. అక్కడ ఆగినందుకే ఆ హర్మోజ్ యొక్క జలాలన్నీ కూడా అగాధపు జలాల దీవెనలతో దేవుడు నింపేశాడు. ప్రపంచమంతా ఎందుకు హర్మోజ్ వైపు ఇప్పుడు చూస్తుందంటే అక్కడ అబ్రహాము ఒకప్పుడు గుడారం వేసుకొని నిలిచాడు. అబ్రహాము నిలబడిన స్థలాన్ని దీవించాడు, గుడారం వేసుకున్న స్థలాన్ని దీవించాడు. అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో తన కుమారుని బలివ్వడానికి ఆ యొక్క మోరియా పర్వతాన్ని ఈరోజు యెరూషలేం పర్వతంగా మార్చేశాడు. ఆ మోరియా పర్వతం ఇప్పుడు యెరూషలేం దేవాలయం కట్టబడింది. కట్టబోయే 3వ దేవాలయం కూడా అక్కడే కట్టబడుతుంది. అంటే అబ్రహాము అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించే కారణం ఏంటంటే అబ్రహాము దేవుని యొక్క తాళపు చెవిని కలిగాడు కాబట్టి అబ్రహాము ఆశీర్వాదం నాకు దయచేయని అడగాలట సేవకుడు. ఆమేన్. ఏం అడగాలంట? మళ్ళీ గట్టిగా చెప్దాం. ఏం అడగాలి దేవుణ్ణి? అబ్రహాము ఆశీర్వాదము నాకు దయచేయి. సీరియస్గా చెప్దాం. అబ్రహాము ఆశీర్వాదం నాకు దయచేయి. అబ్రహాము ఆశీర్వాదం నాకు దయచేయి.
అబ్రహాము ఆశీర్వాదం నాకు దయచేయి, అబ్రహాము ఆశీర్వాదం నాకు దయచేయి. ఇప్పుడు అబ్రహాములో దాచబడిన ప్రతి ఆశీర్వాదం అంతా కూడా ఆ హెబ్రీయుల పత్రిక 6వ అధ్యాయం 14 వచనం ప్రకారముగా నిశ్చయముగా నేను ఆశీర్వదించదును, నిశ్చయముగా నేను విస్తరింపజేస్తానని దేవుడు చేసిన ప్రతి వాగ్దానము అబ్రహాములో నెరవేరింది. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాములో దేవుడు దాచబడిన ఆశీర్వాదం అంటూ ఏమీ లేదు. సమస్తం ఎవరిలో ఉన్నాయంటే అబ్రహాములో ఉన్నాయి. అందుకే ఇప్పుడు అబ్రహాముని ఏమంటున్నాడంటే దేవుడు అన్ని విషయాలలో అబ్రహాము ఆశీర్వదించబడిన వాడట. ఆమేన్ చెప్దాం గట్టిగా, ఇంకోసారి గట్టిగా చెప్దాం. ఇప్పుడు తాళపు చెవి ఎవరికి ఇవ్వబడుతుంది? మొదట దేవుని పనిని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారికి, దేవుని పనిని ఆహారంగా మార్చుకునే సేవకుడికి తాళపు చెవి ఇవ్వబడుతుంది. రెండవదిగా శ్రద్ధగా పనిచేసే వారికి మాత్రమే తాళపు చెవి ఇవ్వబడుతుంది. హల్లెలూయా చెప్దాం గట్టిగా. శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ, ఇంట్రెస్ట్, ద మోర్ ఇంట్రెస్ట్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్. అందుకే నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ద వర్క్ సో హై గాడ్ అని రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారం నొందిన వారము, వారి నింద వారి తల మీదకి వచ్చేటట్టు చేసి, వారు చెరపట్టబడిన వారై వారు నివసించే దేశంలోనే అప్పగించుము. గనుక పరిహరింపకము, నీ ఎదుట తుడిచివేయకము, అయినను పని చేయుటకు జనులకు మనస్సు ఏంటంటే సార్, పని చేయుటకు, నేను చదవండా, పని చేయుటకు మణిబాబుకు మనసు కలిగి ఉండుట చేత, పని చేయుటకు దేవకుమార్ గారికి మనసు కలిగి ఉండుట చేత, పని చేయుటకు లేదా పడిపోయిన గోడలను, పడిపోయిన ప్రాకారాలను, పడిపోయిన పట్టడాన్ని కట్టడానికి మనసు కలిగి ఉండుట చేత. ఇప్పటి నుంచి కంటిన్యూ చేయండి సార్. దోడలు కట్టు చుట్టిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉన్ను. వచ్చి కరతపలచగా ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు శ్రద్ధ కలిగిన సేవకుడు కావలి ఉంటాడు కట్టిన పరిచర్య కోసం. కట్టుకున్న గోడ కోసం ఏ రీతికైతే నెహెమ్యా శ్రద్ధ కలిగి గోడలు ప్రాకారాలు పడిపోయినప్పుడు, వాటి కూలిపోయినప్పుడు తిరిగి కట్టుకోవడానికి మరలా కట్టి ప్రయాసపడి వాటిని కాపాడడానికి ప్రయాసపడ్డాడో, సన్బల్ట్లు, టోబియలు, అర్షీలు, మాదీయులు ఇంతమంది తన మీదకి దాడి చేయడానికి యుద్ధానికి వచ్చినా తను ఏమాత్రం వెనకడుగు వేయకుండా కట్టిన పని దగ్గర తాను నిలబడ్డాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. అందుకే సేవకుడు ఎప్పుడు కూడా పరిచర్య దగ్గరే ఉండాలి. ఇట్స్ మై సీరియస్ ఆఫ్ ఆర్డర్. నీ పని నీకు చాలా గొప్పది, అందుకే మేము చేయు పని చాలా మిక్కిలి గొప్పదని రాయబడి ఉంది అక్కడ. చదవండి సార్ ఆ మాట ఒకసారి. కావలి ఉంటిమి, తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము చెప్పగా మరి చెప్పగా అందు నిమిత్తము వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి వెళ్ళతోనూ మేము నిలిపాము. సంఘాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీదే.
పిల్ల జల్ల పిడుగు పితగా అందరూ కలిసి కత్తులు గుదియలు కర్రలు ఈటలు పట్టుకొని ఆ ప్రాకారాల దగ్గర కాపలా కాటుకున్నట్టే నీ పరిచర్య చుట్టూ నువ్వు ఏర్పరచుకున్న సంఘ బిడ్డలు కాపలాదారులుగా ప్రార్థనాపరులుగా ఉండాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు గోడ పడకూడదు, గోడ దగ్గర శత్రువు వచ్చాడంటే శత్రువు రాకముందే నువ్వు వెళ్ళి అక్కడ మోకరించాలి. నువ్వు చేసే పని మిక్కిలి గొప్పది. వర్క్ సో హై గాడ్. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చివరి మాట తాళపు చెవి ఎవరికి ఇవ్వబడుతుందంటే దేవుని కొరకు ధారాళంగా విత్తే సేవకుడికి ఇస్తాడు. అర్థమవుతుందా? దేవుని కొరకు విత్తే సేవకుడికి ఇస్తాడు. అందుకే చూడండి, ఒక రైతు దగ్గర 10 బస్తాలు ఉన్నాయి. 10 బస్తాలు ఉన్నాయి. వాళ్ళ ఆవిడ చెప్తుంది, ఏమండి మీరు 10 బస్తాలు కానీ ఇప్పుడు చల్లేస్తే వర్షం వస్తుందో లేకుంటే తుఫాన్ వస్తుందో తెలియదు, పరిస్థితులు చూస్తే బాగలేదు. ఈ 10 బస్తాలు ఒడ్లు చల్లకు, ఇంట్లోనే పెట్టు, మనం పిల్లలు ఈ 2 నెలలు ఉడకబెట్టుకొని తినేద్దాం అని చెప్తుంది. ఎవరు? భార్య. భర్త ఏం చేయాలి? భార్య మాటకు లోబడాలి. ఆయన లోబడి 10 బస్తాలు ఇంట్లో వండుకొని తినేశాడు. పక్క రోజుకి ఎట్లా, పక్క నెలకి ఎట్లా, ఇంకేం చేయలేదు. ఒకవేళ ఆ 10 బస్తాలు భార్య మాట వినకుండా 10 బస్తాలు తీసుకెళ్ళి నారు జల్లాడు అనుకోండి, హల్లెలూయా. 10 బస్తాలు జల్లికెళ్ళి నారు జల్లాడు. 10 బస్తాలు తీసుకొచ్చి నారు తీసుకొచ్చి నాటాడు. 10 ఎకరాలు నాటాడు. 10 బస్తాలు చెప్పరే గట్టిగా. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టాలండి, నాకు తెలుసు, నేను నిజం చెప్తాను. 10 బస్తాలు తీసుకెళ్ళి 10 ఎకరాల్లో జల్లాడు. ఇప్పుడు ఇంటికి ఎన్ని మూటలు వస్తాయి? ఏం చెప్పారు సార్ గట్టిగా? ఎన్ని మూటలు వస్తాయి అన్నయ్య? 400 మూటలు. ఇంట్లో ఉండేది ఎన్ని బస్తాలు? 10 బస్తాలు. నువ్వు కోల్పోయింది ఎంత? 390 బస్తాలు కోల్పోతున్నావు. 300 బస్తాలు, నీకు 390 బస్తాలు దేవుడు నీకు ఇయ్యాలని అనుకున్నాడు, కానీ నువ్వు 10 బస్తాలలోనే ఆగిపోయావు. ఐశ్వర్యం నా యొద్దకు రాకపోవడానికి కారణం ఏంటంటే నేను ధారాళంగా విత్తకపోవడం కూడా, నేను ధారాళంగా పరిచర్య చేయకపోవడం కూడా, నేను దేవునికి ఇవ్వడంలో, దేవుని ప్రేమించడంలో, దేవుని విశ్వసించడంలో ఎక్కడో నేను వెనకడుగు వేయడం వల్ల ఇవి నా అభివృద్ధికి ఆటంకాలు అయ్యాయి. ఇప్పుడు తాళపు చెవి ఎవరికి ఇవ్వబడుతుందంటే ముగ్గురికే. ఒకటెవరు? దేవుని పనిని, దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆహారంగా తీసుకునే వారికే దేవుని తాళపు చెవి. 2గా శ్రద్ధగా పనిచేసే వారికే దేవుని తాళపు చెవి. 3 దేవునికి ఇవ్వడంలో వెనకాడని వారికే తాళపు చెవి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామా? ఇప్పుడు తాళపు చెవి మన చేతుల్లోకి వచ్చేయాలి. ఆమేన్. శ్యాంబాబు ఎవరికి వచ్చేయాలి? తాళపు చెవి చేతికి వచ్చేయాలి. తాళపు చెవి చేతికి వచ్చేసేయాలి. వెంకటరామన్ ఎక్కడుండాలి? ఇప్పుడు తాళపు చెవి చేతికి వచ్చేసేయాలి. ఇప్పుడు దేవుని దగ్గర ఏముంది? ఆరంభంలో చదువుకున్నాం మనం. ఎప్పుడు స్టార్టింగ్లో మీరు నిద్రపడి తూగుతున్నారే అప్పుడు చదివాం మనం ఒక మాట. 1 పేతురు రాసిన అనగా 1వ వచనంలో ఆ మహిమాయుక్తమైన ఐశ్వర్యము అక్కడ ఉన్నది. ఆమేన్ చెప్తాం గట్టిగా. 2వ ఎఫెసీయుల పత్రిక 3వ వచనంలో అక్కడ ఏమని రాయబడింది? శోధింప సఖ్యము కానీ ఐశ్వర్యం అక్కడ రాయబడింది. 3వదిగా అనగా ఫిలిప్పీయుల పత్రిక 4వ వచనంలో క్రీస్తు మహిమలో ఉన్న ఐశ్వర్యము అక్కడ దాచిపడింది. ఇప్పుడు మహిమలో ఉన్న ఐశ్వర్యము, శోధింప సఖ్యము కానీ ఐశ్వర్యము, అంతకంటే దేవుని ఎదుట ఇంకేం ఐశ్వర్యం అంటది? క్రీస్తు యేసులో ఉన్నటువంటి మహిమలో ఉన్న ఐశ్వర్యము. ఈ ఐశ్వర్యాలన్నీ మనలోకి రావాలంటే అడ్డగించే పాపాన్ని తీసుకోవాలి, దురాభిమాన పాపాన్ని పోగొట్టుకోవాలి, క్రీస్తు రక్తంతో కడగబడాలి, తాళపు చెవి కలిగి లోపల తీయాలి. ఆమేన్. లాకర్లో వస్తువులన్నీ ఉన్నాయి, చేతులు ఏం కావాలి ఇప్పుడు? అది లాకర్ నీ పేరు మీదనే ఉంది. పాస్టర్ గారు మీ పేరేం పేరమ్మా? మేమైతే దేవకుమార్ సార్ అలా మిస్సెస్ అని. ఎందుకంటే మీ పేరు కూడా తెలుసుకోవడం మాకు భయం వేస్తుంది, ఎందుకంటే మీరు పరిశుద్ధరాలు, మరి చాలా ఆసక్తి కలిగి ఉంటారు. సార్ అమ్మో మనం పిలవలేం బాబోయ్. ఇప్పుడు ఆమె పేరు మీద అకౌంట్లు అన్నీ ఉన్నాయి, కానీ ఆ మాత్రం మంగళసూత్రం దారం వేసుకొని తిరుగుతుంది. తప్పెవరిది? తప్పు నాదే. నా యేసయ్య నీ కోసం నీ అకౌంట్లో నీ లాకర్లో అన్నీ దేవుడు పెట్టాడు. నువ్వేమో చినిగిపోయిన గుడ్డలు వేసుకొని, నువ్వు చినిగిపోయినటువంటి నైటీ వేసుకొని తిరుగుతుంటే నేనేం చేయగలను?
లాకర్ నీ పేరు మీద ఉంది, లాకర్ నువ్వు తెరిస్తేనే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు తాళపు చెవి నీ చేతిలో ఉంటే నీ లాకర్ నీకు ఓపెన్ అవుతుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా, లేచి నిలబడదాం. ప్రతి సేవకుడు ఈరోజు లాకర్ ఓపెన్ చేయునుగాక. ప్రతి సేవకుడు ఈరోజు అకౌంట్లో ఉన్న ఆశీర్వాదాన్ని పొందునుగాక. ప్రతి సేవకుడు ఈరోజు ఒక ఐశ్వర్యవంతుడికి ఇక్కడి నుంచి వెళ్ళునుగాక. ప్రతి సేవ ఈరోజు ఒక ఐశ్వర్యవంతుడి సేవగా మార్చబడునుగాక. ప్రతి సేవకుని అభిషేకపు తైలము వారి జీవితంలో ఐశ్వర్యంగా నిలుచునుగాక. నిత్యము కదలని సీయోను కొండపై